నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నేటి సమాజంలో ధైర్యం కలవారు ఎంతటి విజయాన్నైనా సాధించగలుగుతారని, మార్షల్ ఆర్ట్స్ విద్య నేటి సమాజానికి ఎంతో అవసరమని స్థానిక ఎస్ఐ నరసింహులు నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చిట్కూల్ గ్రామ శివారులో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాలలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థినులు పాల్గొని బెల్టులు, సర్టిఫికేట్లు అందుకున్నారు. అని అనిపిస్తుంది. ఎందుకు? మీ లోపల ఉన్న చెడు బ్రీత్ అంతా పోతుంది. ఎంత అయితే గట్టిగా అరుస్తారో అంత మంచి బ్రీత్ను లోపలికి తీసుకుంటారు. అంటే మీకు తెలియకుండా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి మీకు ఇంత మంచి సారు మీ దగ్గరకు వచ్చి నేర్పించి మేడం మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దీన్ని శ్రద్ధగా నేర్చుకోండి. దీనివల్ల మీరేదో ఎవరినో కొడతారు, ఏమో చేస్తారని అవసరం లేదు. దీనివల్ల మీ శ్వాస చక్కగా అయిపోతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం మెరుగుపడుతుందో మీ దమాక్ కూడా కరెక్ట్ పనిచేస్తుంది. దమాక్ కరెక్ట్ పనిచేస్తే చదువు చక్కగా వస్తుంది. చదువు చక్కగా మీ లక్ష్యం ఏంది? ఇప్పుడు చదువు చక్కగా వచ్చుడు. దానిలో ఇది కూడా కరాటే కూడా ఒక భాగం అవుతుంది. కాబట్టి మీరందరూ సారిచ్చిన మీకు ఆపర్చునిటీని వినియోగించుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన కోచయ్య గారికి, మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన మేడం గారు మరియు కోచన్న మన చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. అలాగే మీరు కూడా ఈ కరాటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి ఏదైనా కూడా మంచి విషయం ఏదైనా కూడా కష్టమవుతుంది. ఇప్పుడు పోయి మిర్చిలు తినడం, బజ్జీలు తినడం ఈజీ, గోల్గప్ప తినడం చాలా ఈజీ. కానీ కరాటే నేర్చుకోవడం అనేది కష్టం. దీనికి మీరు మార్నింగ్ లేవాలి, టైం ఇవ్వాలి, ఇదంతా చేయాలి. మళ్ళీ అందరితో సమానంగా స్కూల్ కూడా క్లాసెస్ కూడా అటెండ్ కావాలి. అవునా? కానీ మీ అదృష్టం ఏంటంటే పోచేసారు మీ దగ్గరకు వచ్చి చెప్తుండ్రు. నేను చదువుకుంటప్పుడు 3 కిలోమీటర్స్ మార్నింగ్ 5 o'clock లేచి సైకిల్ తీసుకొని కృష్ణారెడ్డి సార్ అని ఉంటాడు, రాయలపూర్ కృష్ణారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోయితే సార్ పడుకొని ఉంటే సార్ లేచిన దాకా వాళ్ళ అరుగు మీద కూర్చొని సార్ను తీసుకొని పోయి వాళ్ళ చెరువు వాళ్ళ పొలం దగ్గర బాయికాడికి పోయి 3 hours క్లాస్ తీసుకున్నాక మళ్ళీ సార్ని ఇంటికాడ దింపేసి మేము ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ కాలేజీకి పోయేటోళ్ళం. మీ అదృష్టం ఏంటంటే సారు మీకు అందుబాటులోనే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నా స్వయానుభవం ఏంటంటే మా పాలలు అంటే తెలుసు కదా మీకు. పాలలు అంటే వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ తమ్ములు, మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ పిల్లలు అట్లా ఉంటారు కదా. మా నాన్న మా అన్న ఇద్దరే. నేను కొద్దిగా చిన్నగా ఉన్నాను. వాళ్ళు 5 మంది ఉంటుండే. ఏ చిన్న పంచాయతీ వచ్చినా మా నాన్నను మా అన్నను పొట్టు అంటుండే. నేను ఎప్పుడైతే కరాటే నేర్చుకున్నానో ఆటోమేటిక్గా నేను ఎప్పుడు కొట్లాడలేదు వాళ్ళతోటి. కరాటే నేర్చుకున్నాను తెలిసింది, చూసిరు. సార్ వచ్చి ఊళ్ళోనే ప్రోగ్రామ్ చేసిండు. ఒకసారి చూసిరు, ఆ కొట్లాటలన్నీ బంద్ అయిపోయింది. నేనేం వాళ్ళని కొట్టలేను, వాళ్ళని తిట్టలేను. అర్థమైందా? దాని కరాటే యొక్క స్ట్రెంత్ అట్లా ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకోండి. అట్లనే నేను పోలీస్కి సెలెక్ట్ అయినప్పుడు మాది విలేజ్, చిన్న విలేజ్ మాది. అందరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని తెలియదు, ఐజంప్ నాకు దానికి ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. ఇప్పుడు మీకున్నట్టు టెక్నాలజీ లేదు మాకు. ఏదన్నా ఎవరన్నా దోస్తు పేపర్లో చూసి చెప్తే పోస్ట్ పడ్డదని చెప్తే అప్పుడు తెలిసేది. ఇప్పుడేమో మీకు వాట్సాప్లో ఈజీగా వచ్చేస్తుంది. అట్లా చెప్తే నేను పోయినా ఒట్టిగా రన్నింగ్ దానంతలు అదే రన్నింగ్ వచ్చింది, ఐజంప్ వచ్చింది, లాంగ్. పెద్దలు ఫౌండర్ కోచన్న గారికి, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్న నరసన్న గారికి, సెలెక్టెడ్ విద్యార్థులకు, మెట్లు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మేము గవర్నమెంట్ స్కూల్లో అయినా కానీ మాకు ఈ అవకాశాలు లేకుంటే అప్పుడు ప్రైవేట్గా ఎక్కడనో అకాడమీకి పోయి నేర్చుకోవాల్సిన అవస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మీ దగ్గర మీ స్కూల్కి వచ్చి మాస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ గురించి కష్టపడుతూ ఇప్పుడు చెప్పిండు బెల్ట్ ఎగ్జామ్ కూడా బయట తీసుకపోతే బాగా కష్టమవుతుందని చెప్పి ఇక్కడనే బెల్ట్ ఎగ్జామ్ చేసిన అని చెప్పిండు. మీరు అందరూ పత్రిక కనబరిచి
మాస్టర్ లాగా బ్లాక్ బెల్ట్ వరకు ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ బెల్ట్ సాయంత్రం శుభాకాంక్షలు తెలుపుకుంటూ